హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, కౌన్సిలింగ్ ఫీజు ఎంత ఉంటుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ అయిపోయేలోపు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఈరోజు పేపర్లో ఏమి ఇచ్చారు, వారంలో అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని వెల్లడి. ఇప్పుడు తెలంగాణలో 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కనుక మీకు ఈ మంత్ ఎండింగ్ అంటే మే 30 వరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. జూన్ 1 వీక్లో మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 1 వీక్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ నుంచి అఫీషియల్స్ నుంచి కౌన్సిలింగ్ డేట్స్ కనుక రిలీజ్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి చూడండి. టీఎస్ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్, మీకు నిన్న ర్యాంక్ కార్డ్ వచ్చింది కదా, డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అది. హాల్ టికెట్, ఎంసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రీసెంట్గా తీసుకోవాలి, జనవరి తర్వాత తీసుకున్నది. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వెరీ ఇంపార్టెంట్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్స్, ఎవరైనా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కొత్తది తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కనుక తెలంగాణలో ఉంటే లాస్ట్ 7 years తెలంగాణలో ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ టు కన్సిడర్ దెమ్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఫాలోయింగ్ సర్టిఫికేట్ నీడ్స్ టు సబ్మిటెడ్. సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే వేరే సర్టిఫికేట్స్ అనేవి ఏవి సబ్మిట్ చేయాలనేది చూద్దాం. సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, 2 sets జిరాక్స్ ఉండాలి, ఫొటోస్ కూడా అవసరమే ఉంటుంది. ఇప్పుడు కాదు, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫొటోస్ కూడా అవసరం ఉంటుంది కనుక ఫొటోస్ కూడా తీసి పెట్టుకోండి. నౌ సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కనుక తెలంగాణ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వాలి, సీట్ తెచ్చుకోవాలి అంటే మీరు రెసిడెంట్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి 10 years తెలంగాణలో ఉన్నట్టు. ఆర్ మీ పేరెంట్స్ ఎవరైనా ఎంప్లాయీ అయితే తెలంగాణలో ఎంప్లాయీ సర్టిఫికేట్ పెట్టాలి. నెక్స్ట్ మైనార్టీస్ వాళ్ళైతే ఎస్ఎస్సి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైనార్టీ స్టేటస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది మనకు కావాల్సిన సర్టిఫికేట్స్. మరి ఫీజు ఎంత ఉంటుంది అంటే, లాస్ట్ ఇయర్ అయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 600 పెట్టారు కౌన్సిలింగ్ ఫీజు, అదర్స్కి అయితే 1200 రూపీస్ పెట్టారు. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనము ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో మనకు ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 2023ది. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, ఈ విధంగా డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డేట్స్ మనకు జూన్ 1 వీక్లో ఇస్తారు. ఇచ్చాక మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.